ఆనందంగా ఉండాలంటే అన్నీ ఉండాలి. మరి దేవుళ్ళు కూడా గొప్పగా ఉండాలంటే ఏముండాలి? హుషారుగా ఉండాలి కదా. దేవుళ్ళు గొప్పగా ఉండాలంటే ఏముండాలి? వాక్యంతో పాటు ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే ఎలా వస్తాం? ఆసక్తి ఉంటే ఎలా అవుతాం? ఆసక్తి ఉంది దానికి ఎలా ఉంటామో చెప్పండి. హుషారుగా ఉంటాం. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. ఒకరోజు ఒక అమ్మ పోయింది మా ఇంట్లో. ముక్కుపుల్ల చిన్నది, చిన్న ముక్కుపుల్ల. ఏమండి ఆ ముక్కుపుల్ల పోతే అది మా చెల్లెలే బాగుంటుంది బాబు. అది పోయిన తర్వాత ఏముంది మా అమ్మ ఆ పిల్లలు తిట్టింది చూడు, మామూలుగా తిట్టలేదు. ఇంట్లో కూడా మీ కూతుర్లు ఎవరైనా కమ్మ పోతే మీరు ఏం చేస్తారు చెప్పండి? మీ కూతురు ఎలా తింటారు? బాప్తీసం తీసుకున్నామో తెలీదు, ఏమండి దేవుల్లో ఉన్నామో తెలీదు. వచ్చే ఏమిటి నిజమా కదా? పోగొట్టావు కదే, ఏం పోగొట్టింది? చిన్న ముక్కుపల్ల. ఎందుకంత తిట్టావు? ఎందుకంత అంటే నీకు ఆసక్తి దేని మీద? ముక్కుపల్ల మీద. ఆసక్తితో కూతురు కూడా చూడలేదు. కూతురు గొప్పదా, ముక్కుపల్ల గొప్పదా? చూసావా? నువ్వు పెంచుకున్నావు మమకారాన్ని, ఆసక్తిని ముక్కుపల్ల మీద. ముక్కుపల్ల పోయేదానికి ఏమండి భయంకరంగా తిట్టిందండి మా అమ్మ మా చెల్లెల్ని. మొఖం మీద ఏలు పెట్టి ఒత్తుతా చెప్తాను, ఈ తూపుతా. ఏమండి ఇలా తిడుతూ ఏమిటి మొత్తానికి ఎలా ముక్కుపల్ల దొరికేంత వరకు ఏమండి వాళ్ళు కూడా కూర్చోండి. పొరకు తీసుకొని ఆ సోఫాకి దిగి ఇంకా ఆమె పట్టదు కదా, పట్టకపోయేసరికి గుడ్డిగా ఇట్ట పెట్టి చూసినట్టు ఇట్ట చూసి పొరకు లోపల పెట్టి ఊడుస్తుంది. ఏమా ఎవరు మీరు ముక్కుపడుతుంది ఊడ్చి మొత్తానికి కనపడ. నేనే తట్టుకోలేక ఆ పిల్లలు అడిగినాను, కసు వచ్చి ఎక్కడ వేసామని అడిగాను. పిల్లకి మాటలు రావు. అక్కడ వేసాను. అక్కడికి పోయి ఆ కసు వెళ్తే కనబడేది చిన్న ముక్కుపల్ల. అది తెచ్చిచ్చేసరికి అమ్మ 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 అమ్మ. అర్థమైంది మీకు? అర్థమైందా? ఆసక్తి ఎక్కడుంది ఆవిడకి? అది దొరికిన చూసాం. అది ఆసక్తి ఎంతవరకు పోతుందండి? ఎంతవరకైనా పోతుందండి ఆసక్తి. ఇష్టం అనేది ఎంతవరకు తీసుకొని పోతుందంటే అది ఎంత కష్టమైనా పర్వాలేదు, నువ్వు అనుకున్న దగ్గర తీసుకుని వెళ్తుంది ఆసక్తి. ఇక్కడికి నేను ఎట్లా వస్తాను తెలుసా మీ దగ్గరికి? నాకు ఏవి ఎలా ఉన్నా కూడా వాటన్నిటి మీద నాకు ఆసక్తి ఉండదు. ఇక్కడికి నేను చేరుకోవాలి, మీ అందరినీ చూడాలి, మీ అందరికీ దేవుని వాక్యాన్ని అందించాలి. అర్థమవుతుందా దేవుని పిల్లల? ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చేరుకునేంత వరకు నా మనసు అంతా ఇక్కడ ఉంటుంది. నేను ఎన్నో పనుల మీద ఉంటాను. ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఇక్కడ నాకేం పని ఉంది? దేవుని పని ఉంది. ఆ ఆసక్తి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేస్తుంది. దేవుని పిల్లలు మీకు అర్థమైతే మీకు కూడా దేవుడు అంటే ఆసక్తి ఉందా? ఏమా ఉందా అందరికి? మరి మీరు ఎలా వస్తున్నారు ఇక్కడికి? రామయ్య కూతురు ఇక్కడనే ఉంటావు అనుకుంటాను. చాలాసార్లు ఇక్కడనే ఉన్నావు. ఇక్కడ వాక్యం జరుగుతుంది, ఇంట్లో ఉందని చూశాను నేను. చాలా మందిని అడుగుతున్నాను ఇలాగే. ఇక్కడే కదా 2 అడుగులు వేస్తే వస్తుంది కదా. ఇష్టపడుతున్నారా? రావడానికి కష్టపడుతున్నారా? మరైతే రాలేదే. ఇష్టం రప్పిస్తుంది, కష్టం రప్పించుతుంది.
ఇష్టపడితే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. మొన్న చెప్పాను కదా మీకు ఒక సందర్భం. మన సంఘంలో ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఒకరినొకరు ఇష్టపడుకున్న తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళ పెళ్ళికి. వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు. ఏమండి, వాళ్ళ పెద్దవాళ్ళని పక్కన పెట్టేశారు. తాలిబొట్టు కట్టేసుకున్నాడు. తాలిబొట్టు కట్టించేసుకునింది. కానీ పెంచిన వాళ్ళు వీళ్ళందరూ ఏమైపోయారు? ఎటు వెళ్ళిపోయారు? ఏమైపోయారు? ఎందుకు? ఇష్టం, ఆసక్తి ఆయన వెంబడించింది. ఆయన ఎక్కడుంటే అక్కడికి పోతుంది ఈ పిల్ల. ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు ఆసక్తి అలా చేస్తారు దేవుని పిల్లలు. నిజంగా ఆసక్తితో దేవుని కోసం బ్రతికే వాళ్ళని కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. వాళ్ళని గమనించినప్పుడు మనకు నిజంగా ఆసక్తి మనలో కూడా పెరుగుతుంది. వాళ్ళని గమనించినప్పుడు ఆసక్తి మనలో కూడా పెరుగుతుంది. సుందరరావు గారు మాట్లాడుతున్నప్పుడల్లా నేను ప్రారంభంలో ఆయన వాక్యం వినేటప్పుడు నేను కూడా ఇలా ఎప్పుడైతే అవ్వాలి, నేను కూడా నా దేవుని కోసం అవ్వాలి, నా దేవుని కోసం ఏదో కూడా చేయాలి. ఏమండి, ఆసక్తిని చూసినవా? అదే నన్ను ఎంతలోనే చేసిందండి. నా దేవుని పట్ల నాకున్న ఆసక్తితే నన్ను ఎంతటోని చేసింది. నా దేవుడు నన్ను ఎంతటోని చేశాడు. మీ అందరి ముందు నిలబడి వాక్యం చెప్పేంత గొప్ప స్థితి. ఎంతటోని అంటే ఆస్తిలో అంతస్తులు కాదు నేను చెప్పే. ఇది ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు కాదు నేను మాట్లాడేది. అయ్యేది ఎందుకండి? పనికిరానివి. ఆస్తులు అంతస్తులు పనికిరానివి. పనికొచ్చేదేంటి? దేవుడు అండి, దేవుడు వాక్యం అండి. అదే మన జీవితంలో పనికొచ్చేది. అదే మనల్ని పరలోకంలో చేర్చేది. మనల్ని పరలోకంలో చేర్చేది ఏదనుకుంటున్నారు? ఆస్తుల, అంతస్తుల? ఆయన మాటల, ఆయన వాక్యం మనల్ని చేస్తుంది. ఈ లోకంలో ఏది మనల్ని చేర్చదు. ఈ లోకాన్ని మీరు నమ్ముకుంటే చేరుస్తుంది. ఎక్కడికో తెలుసా? పాతాళానికి. ఈ డబ్బులు, ఈ ధనం సమస్త కీడులకు మూలం. దాన్ని ఆశించి ఎంతో మందులు తమను తాము పొడుచుకుంటారు. వాళ్ళను పొడుచుకున్నారు అంటే వాళ్ళు చంపుకున్నారంట. అంటే వాళ్ళ హత్య చేసుకున్నారంట. రైలు కింద పడినోడే చచ్చిపోతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటూ మీరు అనుకుంటున్నారు. ఏమిటి? రైలు కింద పడినోడే ఆత్మహత్య చేసుకుంటున్నాడు, పురుగుల మంది అయిన వాడే ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని మీరు అనుకుంటున్నారు. అమాయకున్నారా? మనల్ని కూడా వాడు చంపేస్తున్నాడండి. ఆత్మహత్య చేసుకున్నట్టు చేసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాం అనే సంగతి మనకు తెలియకుండా చేయడమే వాడి యొక్క తెలివి. అవును దేవుని పిల్లరా. అందుకు ఉదాహరణ ఒక మాట చెప్పమంటారా? ప్రారంభపు వ్యక్తి మీ అందరూ తెలుసు. ఎవరైనా ప్రారంభంలో మొట్టమొదటి వ్యక్తి ఆదాము తోడుగా ఆదాముకు సాటైన సహచరుగా ఎవరిచ్చాడు? దేవుడు అవనిచ్చాడు. ఎస్, ఆదాము అవ్వ వీళ్ళిద్దరిని దేవుడు పుట్టించిన తర్వాత, వీళ్ళిద్దరిని దేవుడు కలుగజేసిన తర్వాత, ఏమంటే వీళ్ళిద్దరిని ఏదో వనంలో ఉంచిన తర్వాత దేవుడు వాళ్ళకి ఆజ్ఞించాడు. ఏంటంటే ఫస్ట్ ఆజ్ఞ ఏమంటే, నాయన ఈ చెట్లు ఫలాలను మీరు దేన్నైనా తినవచ్చు, ఈ చెట్లు ఫలాలను మీరు దేన్నైనా తినవచ్చు, నిరభ్యంతంగా తినవచ్చు, కానీ ఒక్క పండు తినొద్దన్నాడు. బాగా ఆలోచించాలి మీరందరూ. ఈ ఒక్క పండు తినొద్దునైనా అన్నాడు. అంతే. తినొద్దని చెప్పిన తర్వాత ఏం చెప్పాడు? ఒకవేళ నేను చెప్పింది కానీ వినక మీరు కానీ పండు తింటే ఆ రోజు ఏమవుతారు? చస్తారు అన్నాడు. ఆ చావు కారణం ఏంటంటే నా మాట వినకపోవడం వల్ల, నేను చెప్పింది వినకపోవడం వల్ల, నేను చెయ్యొద్దు అన్న పని చేయడం వల్ల మీరేమవుతారు? చస్తారు, చస్తారు, చస్తారు. అంటే మిమ్మల్ని మీరే
చంపుకుంటారు. నా మాట వినకపోతే మీరు ఏమైపోతారంటే చచ్చిపోతారు. అన్నప్పుడు తల్లిదండ్రులు రే నా మాట వినరా, నా మాట వినరా, నా మాట వినరా, నా మాట వినకపోతే ప్రమాదం అయినా అని తల్లిదండ్రులు పిల్లలతో చెప్తారు. కానీ పిల్లలు వినరు. నీ పిల్లలే కదా తినేది, నీ పిల్లలే కదా వెనకన్నా ఉండేది. ప్రారంభంలో దేవుని పిల్లలండి ఆదరణ తిరుదినమును నిశ్చయంగా మీరు చేస్తారన్నారు. ఏమండి సాతాను గడు చేంజ్ చేసింది తెలుసా? దేవుడు ఏది చెప్పాడో దాన్ని ప్రకారం వాళ్ళు నడుచుకోకుండా దేవుడు చెప్పని దాని ప్రకారం నడుచుకునేటట్టు చేశాడు. చూసారా బైబిల్లో మీరందరూ ఆ మాటలు చూసారా? ఆదికాండం అంతా ఎవరు నడుచుకున్నారు చెప్పండి? ఆదికాండం అంతా నేర్చుకున్నారా? ఆదికాండం అంతా చదివేశారా? నిర్గమకాండం అంతా చదివేశారా? లేవికాండం అంతా చదివేశారా? ద్వితీయోపదేశకాండం అంతా, సంఖ్యాకాండం అంతా, ఎవడి కాండాలన్నీ చదివేశారా? న్యాయాధిపతులు చదివేశారా? యెహోషువ చదివేశారా? పాత నిబంధన చదివేశారా? కొత్త నిబంధన చదివేశారా? చదివిన తర్వాత ఏం నేర్చుకోవాలి? చదువుకున్నాడు ఏమవుతాడు? బాగుపడ్డా? మరి మనం చదువుకుంటే బాగుపడ్డామా? బైబిల్ మనం చదువుకుంటే బాగుపడ్డామా? దేవుడు మాటను కాదని ఏం చేశారండి? వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత ఏమయ్యారు? చచ్చిపోయారండి. వాళ్ళు పురుగుల మందు తాగలేదే. మీరు అనుకుంటున్నారు పురుగుల మందు తాగిన వాడే ఆత్మహత్య చేసుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు. రైలు కింద పడినవాడే, ఉరి పోసుకున్నవాడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాడని మనం అనుకుంటున్నాం. పొరపాటు. మనం కూడా చచ్చిపోయాం అనే సంగతి మనకు తెలుసా అసలు? అది సాతాను గడు తెలివి, సాతాను గడు మాయ, తాకతి గడు మాయ అండి. ఇది మనం చచ్చిపోయామన్న సంగతి మనకు తెలుసా? తెలీదు. కానీ చచ్చున్నాం. పేరుకు మాత్రం ఎట్లున్నాం? పేరుకు బతుకున్నాం. నిజంగా ఏమై ఉన్నాం? చచ్చిపోయి ఉన్నాం. దేవుడు అంటాడు కదా, ఎవరంటాడు తెలుసా? మీరు జీవించుచున్నారన్నా పేరు మాత్రం ఉన్నది కానీ మీరు చచ్చిన వారు అన్నాడు. ప్రకటన గ్రంథం చూడండి. కాబట్టి ప్రకటన గ్రంథం అండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీసులో ఉన్న సంగతి దూతకు ఇలా వ్రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పుల సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. బాగా వినాలి మీరందరూ. మీకు ఆసక్తి ఉంటే వింటారు, అనాసక్తి ఉంటే ఏదో అన్నట్టు ఉంటారు. ఆసక్తి ఉంటే ఎట్టింటారు తెలుసా? ఈ కండ్లు నోరు ఇది 2 తెలుసుకుంటారు. అలా వింటారు. మీరు ఉండే విధానం కూడా నాకు తెలిసిపోతుంది. మీరు ఏ విధంగా వింటున్నారు, మీరు ఏ విధంగా ఉంటున్నారు అని తెలుస్తుంది. నేను కూడా పని చేయాలనుకుంటున్నాను. చర్చ అయిపోయిన తర్వాత గ్యారెంటీగా ఒక్కొక్కరిని లేపు అడగాల. ఏం చెప్పాను నేను ఈ వారం అడుగుతాను, చూద్దాం ఎవరు ఎలా చెప్తాను చూస్తాం. ప్రతి ఒక్కరిని అడుగుతాయి ఈరోజు గ్యారెంటీగా. మంచిది. ఓకే, దేవుడు చెప్తున్న మాట చూడండి. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. పేరు జీవిస్తున్నావన్న పేరుంది అంతే, కానీ నువ్వెవరు? మృతులమా మనం? మీకు అర్థమవుతుందా? మనం మృతులం అంటున్నాడు దేవుడు. దేవుడు పిల్లరా తినొద్దన్న పండు తినేం తెచ్చుకున్నారు? చావు తెచ్చుకున్నారు. అంటే దేవుడు చెప్పింది చేయకుండా ఉండడం వల్ల, చెప్పనిది చేయడం వల్ల, చెప్పింది చేయకుండా చెప్పనిది చేయడం వల్ల ఏం తెచ్చుకున్నారంటే చావు తెచ్చుకున్నారు. ఏమండి ఆదాము చావు తెచ్చుకున్నారని మీరు అనుకుంటున్నారా? మనం తెచ్చుకోలేదా? దేవుడు మాట వినకుండా దేవుడు వద్దు అన్నది ఏమండి చేసి మనం చావలేదా? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చి జీతం మరణం. ఆ మరణం మనం చెందలేదా? పురుగుల మంది చచ్చిపోయాడు, తాగి చచ్చిపోయాడు అనుకుంటున్నాం. ఈడు
అలా చచ్చిపోయాడులే, ఆత్మహత్య చేసుకున్నట్టు మనల్ని కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు చేసిందండి. ఆత్మను చంపిందండి. ఆత్మను చంపింది సాతాను. దేవుళ్ళ తిరిగి మనలో ప్రభు యేసుక్రీస్తు వారి వల్ల బ్రతికాం. ఆసక్తి బ్రతికెట్టడి చేయాలండి. ఆసక్తి బ్రతికెట్టడి చేయాలి. ఆసక్తి బ్రతికించుకోవాలి. మనల్ని మనం బ్రతికించుకునే ఆసక్తి. దేవుడు అంటే బాగా ఇష్టపడాలండి. దేవుడు అంటే బాగా ఇష్టపడాలి. చాలా మంది భక్తులు దేవుడి కోసం బ్రతికిన బ్రతుకును దేవుడు రహించాడు. ఎందుకంటే ఆసక్తి మనకు కూడా రావాలని. ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతారు కొందరు. చూడు అతను ఎంత బాగా చదువుకున్నాడు, వాడిని చూసి నేర్చుకోరా, వాడిని చూసి నేర్చుకో, వాడిని చూసి తెలుసుకో. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాడండి. నా కొడుకు చూడు ఎంత మంచోడు, నా కుమారుడు యేసుక్రీస్తు వారు చూడు ఎంత మంచోడు అని ఆయన గురించి చెప్తాడు. ఎవరు తెలుసా? ఈయనే నా కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నాను, ఈయన మాట మీరు వినండి అన్నాడు. ఎప్పుడన్నా విజయ్ మాట వినండి అని పైనుంచి ఆకాశంలో శబ్దం వచ్చిందా? షట్రక్ మాట వినమని ఏమైనా శబ్దం ఎప్పుడన్నా వచ్చిందా? కాలేబ్ మాట వినమని, రవి మాట వినమని ఎప్పుడన్నా శబ్దం వచ్చిందా? యేసుక్రీస్తు వారి గురించి వచ్చిందే. మనం కూడా దేవుని కుమారులు కదా. యేసు ప్రభు దేవుని కుమారుడు అయితే నువ్వు ఎవరి కుమారుడివి? మరి నీ గురించి రాలేదే? ఆయన గురించి వచ్చింది, మన గురించి రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడ అదే ఆలోచించాల్సింది. ఆలోచించవలసింది బతుకున్నప్పుడే. ఎంచుకోండి. 20 ఏళ్ళతో 30 ఏళ్ళతో లేచిపోతాం, చచ్చిపోతాం. ఏం చేస్తావు దేవుడి కోసం? అప్పుడు ఏం చేయాలని ఏం చేస్తావు? చాలా మంది ముసలోళ్ళు అయిన తర్వాత వస్తారు. యేసు ప్రభువా అంట. ఏం చేస్తావు? వచ్చాడా? నిన్ను ఎత్తుకొని మేము రావాలి చర్చిలోకి. అర్థమైందా? నా సిలువను ఎత్తుకుని మొయ్యరా అన్నాడు యేసు ప్రభు. యవన కాలం ముందు దేవుడు ఏం చెప్పన్నాడు? యవన కాలం ముందు దేవుని కాడి మాను మోయుట నరునికి మేలు. ఎప్పుడు పోయాలి కాడి? కాడంటే నువ్వు ఎద్దు ఏమన్నా గిత్తవా? కాడి పెట్టి మోయడానికి కాదు, ఆ కాడి కాదు. అర్థమయ్యేదానికి దేవుడు రాయించినాడు అన్నమాట. సువార్త అనే కాడి. దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యత, సువార్త అనే భారపు కాడి పెట్టాడు. పోయి ఎప్పుడు పోయాలి? ఎప్పుడు పోయాలండి? యవన కాలం ముందు దేవుడి కాడి మాను మోయుట నరునికి మేలు. ఎప్పుడు పోయాలి? యవన కాలం ముందు మేలు. ఏం వచ్చాం యవన కాలంలో? చెత్త చెదారాన్ని మోసుకుంటున్నాం. ప్రేమను, దోమను, చెత్త చెదారం. ఇప్పుడు చెప్పినాడు కదా తమ్ముడు, స్కూల్లో పెళ్ళంట. ఎక్కడ పెళ్ళి? వీళ్ళు ఇది మోసుకుంటున్నారు ఒకరికొకరు. ఇంకొకరు ఉద్యోగాలు. ఏ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు? ప్రభుత్వ ఉద్యోగమా, ప్రభు ఉద్యోగమా? ఏ ఉద్యోగం బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఏ ఉద్యోగం ఇచ్చి పంపించాడు దేవుడు భూమి మీదకి? నాయన నువ్వు భూమి మీదకి పోయినా ప్రభుత్వ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది నీకు. కలెక్టర్ ఆఫీసులో 50,000 జీతము, 3 పొట్ల మాంసం చికెన్ వేసుకొని తిని ఇంత లావు తయారీ తిరుగుతూ ఉన్నానని చెప్పాడా? ఏ పని ఇచ్చి పంపించాడు పాతలోకం నుంచి భూమి మీదకి మనకు? ఏ పని ఇచ్చి పంపించాడమ్మా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి నేను వచ్చి తిని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చి తిని. యేసు ప్రభు, మరి నువ్వే చిత్తాన్ని, నేనే చిత్తాన్ని, మనం ఏ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాము? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాల్సిన మనం సాతాను గారి చిత్తాన్ని నెరవేర్చు చచ్చిన వారంగా ఉంటున్నామండి. ఎవడు ఆలోచిస్తున్నాడు ఈ ఆలోచన? మనం నేత్రాలు గుడ్డితనం కలిగించాడు సాతాను గారు. ఏది చేయాలో అది చేయకుండా, ఏది చేయకూడదో ఆ పనులు చేస్తాను. యవన కాలం ముందు చెత్తను వస్తున్నాం మనం. పనికి మన ఆలోచనలు మైండ్లో, పనికి మన సంగతులు మైండ్లో. దేవుడి గురించిలే. దేవుడు మెదలిస్తే మెదల్లో దేవుడు ఆలోచనలు ఉండాలి. ఎవరిది మెదడు ఇది? ఎవరిది జీబీ ఇది? ఎవరిది మెమొరీ ఇది? ఎవరిదండి? ఎవరిది? ఎవడు పెట్టాడు? మీ తాత మా తాత? దేవుడు పెట్టాడు. దేవుడిది ఇది. దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి. కైసరవి దేవుడివి, దేవుడికి. శరీరం ఎవరిది? అందులో అవయవాలు ఎవరివి? ఎవరివండి? ఇవన్నీ
ప్రభుత్వం అంటే ప్రభుత్వం పక్కన పెట్టి ఎవరు ఇది? ఎవరిటువంటి ఇది? ఎలా విజయ్ ఎవరిరా? ఎవరికి ఇవ్వాలి? అమ్మాయికి ఇచ్చానంటే, అబ్బాయికి ఇచ్చామంటే ఏమైతున్నాం మనం? చచ్చిపోతున్నామా లేదా? ఆత్మహత్య చేస్తున్నాడా లేదా? ఆత్మహత్య చేస్తున్నాడు. మన చేతితో మనమే పొడుచుకొని చచ్చిపోతున్నాం. సాతాను గాడి మాయ, వాడి తంత్రం. అందుకే పౌలు అంటాడు, వాడి తంత్రములను మేము ఎరిగినటువంటి వారము కాము. వాడు తంత్రాలండి మన దగ్గర. మాయ మాటలు, ప్రేమ మాటలు, పంపలు ముంచే మాటలు, పంపలు ముంచే మాటలు. రారా, అక్కడ 10 లక్షలు వచ్చానంటరా, రారా, నీ పిల్లలు నువ్వు బాగా బాగుపడతావురా, రానాయనా, అవునా నాయనా. చూసావా మాటలు ఎట్లుంటాయి తెలిసేవాటి? కత్తికి తేనె ముంచి ఎట్లుంటుంది? పైన తేనె, లోపల కత్తి. పైన ఎర్ర, లోపల గాలం చీల్చేస్తుంది. లోకం నిన్ను చీల్చేస్తుంది. దేవుని పిల్లలరా, మీరందరూ కూడా గొప్పవాళ్ళగా మారాలని దేవుడు నా నోటి ఈ మాటలు మీకోసం పలికిస్తున్నాడు. ఆత్మీయంగా మీరు బలంగా ఉండాలి. మాంసం తింటామేమో బలం కోసం, నేను చెప్పిన తర్వాత ఆ బలం నీ శరీరానికి, ఆత్మకు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకో. వాక్యంతో నిన్ను బలపరుచుకో. దేవుని పిల్లలరా, దేవుని కోసం ఆసక్తిగా బ్రతకాలి, దేవుని కోసం ఇష్టంగా బ్రతకాలి, కష్టంగా బ్రతకాలి. మిమ్మల్ని పంపించిన దేవుడు ఆయన పనిచ్చి పంపించాడు. తండ్రి నీవు నాకు చేయుటకు పనిచ్చావు. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అన్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడమ్మా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంటే యేసు ప్రభుకి ఏమి ఇచ్చి పంపించాడు? దేవుడు పని ఇచ్చి పంపించాడు. ఎస్, బైబిల్లో ఉందా లేదా? పనిముట్టు దేనికి తయారు చేసుకుంటామమ్మా? ఒక పనిముట్టు దేనికి తయారు చేసుకుంటాం? విజయ్ గారు పని చేయడానికేనా? సుధాకర్ గారు కరెక్టేనా? ఒక పనిముట్టు దేని పార దేనికి తయారు చేసుకుంటాం? పనిముట్టు కోసం. పార అంటే గుర్తొచ్చింది, రాబోయే పార తీసుకుంటాడు. మంచిది, ఓకే. పార ఎందుకు తయారు చేసుకుంటాం? పని చేసింది. గడపార, ఓకే. ప్రతి ఒక్క వస్తువు పని చేసుకోవడం కోసం మనం తయారు చేసుకుంటాం. నువ్వు ఏ వస్తువుని ఏ పని కోసం తయారు చేసుకున్నావో దానికోసం అది ఉపయోగపడుతుందా లేదా? చెప్పండి, దానికోసం ఉపయోగపడుతుందా లేదా? మరి దేవుడు కూడా ఈ అవయవాలను ఎందుకు తయారు చేసుకున్నాడు? ఈ అవయవాలు ఎందుకున్నాడు? పనిముట్లకి, సాధనాలు ఉంది. ఏంటి సాధనం? పనిముట్టుని ఏమనొచ్చు? సాధనం అనొచ్చు. ఇవన్నీ కూడా సాధనాలు. అందుకే అటు పోయిన వారం మీకు చెప్పిన ఒక మంచి వాక్యం, రోమిల్ రాసిన పత్రిక ముగిస్తాను. ఇక మీకు ఆదివారం సాయంత్రం మంచి ఒక మెసేజ్ ఇస్తాను. ఏమండి అంటే ప్రతి వారం ఇస్తూనే ఉన్నాను. ఒక చక్కటి భక్తుడి గురించి మీకు చెప్తాను. ఏమండి ఒక దావిది గురించి చెప్తాను. సూపర్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఆయన ఆసక్తి ఎలా ఉంటుందంటే ఏమండి, దేవుడి కోసం దావీదు గారి ఆసక్తి నిజంగా మీకు ఆసక్తి కలిగించే దాని మధ్యనే ఉంటుంది. మీకు చక్కటి ఇన్స్పిరేషన్, ఆదర్శంగా ఉంటుంది. ఆయన దేవుడి కోసం బ్రతికిన జీవితం మనం గమనిస్తే ఓకే మంచిది. సాధన గురించి మనం ఆలోచన చేద్దాం. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం పాపమును ఏలనివ్వండి, మరియు మీ అవయవములు దుర్నీతి
సాధనముగా పాపములకు అప్పగింపుడు. అయితే మృతుల్లో నుండి సజీవులకు మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవుని కొరకు దేవునికి అప్పగించండి. ఏమంటున్నాడు? మీ అవయవములను నీతి సాధనములుగా. దేవుడు దేనికి సాధనాలుగా మార్చాడు? ఇట్టి నువ్వు ఒక కత్తిని తయారు చేసుకున్నావు. కత్తి దేనికి? చెట్లు కొట్టుకోవడానికి, ఏమండి, కట్లు కొట్టుకోవడానికి, పొయ్యిలో పెట్టుకోవడానికి మనం కత్తిని ఉపయోగించుకుంటాం. లేదంటే కూరగాయలు కోసుకునేదానికి ఉపయోగిస్తాం, మాంసం కోసుకోవడానికి ఉపయోగిస్తాం. మనిషిని గురించే అర్థమవుతుంది మీకు? దేనికి కత్తి? వచ్చే రాముల మధ్యన తేయని పోవడానికి మీదికి దేనికి కత్తి? చెప్పారు కదా, కత్తి దేనికోసం చేసుకున్నావు దానికోసం వాడితే మంచిది. అలాగే ఏమన్నా గుడిసెలు ఎదుర్కొంటావు అనుకో, ఆ కత్తి వల్ల ప్రయోజనం ఉన్నదా? ఇది మీకు అర్థమైతే ఈ దేహం దేని కొరకు దేవుడు తయారు చేసుకున్నాడు? నీతి సాధనములు. నీతి కొరకు చేశాడు. నీతి కొరకు. నీతి అంటే ఏంటి? నీతి ఎవరు? వేసుకోవడమే. నీతికి ఎవరైనా రాజు. దేవుడు నమ్మడమే నీతి. దేవుడు నమ్మి ఆ కార్యక్రమాలు చేయాలి, అది నీతి. దేవుడిని నమ్మిన తర్వాత కార్యక్రమాలు చేయాలి. నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచితిని. నీవు నాకు ఇచ్చిన పని నిమిత్తం సాధన, పొలం నిమిత్తం పాలన, గడ్డపాలన. మరి భూమి ఒక పొలం. ఈ పొలం ఏం చేయాలి? కొయ్యాలి. పొలాన్ని వేసి పారలతో తవ్వాలి, మడకలతో తవ్వాలి, భూమిని చదును చేయాలి, చక్కటి పంట పండించాలి. పంటను ఏం చేయాలి? కొడవలు తీసుకుని కోయాలి. ఈ పంట పండించడానికి, కోయడానికి ఏమి ఉపయోగించాలి? సాధనాలు. అలాగే ఈ భూమి కూడా ఒక పంట వేయడానికి దేవుడు భూమిని ఉపయోగించాడు. భూమి కూడా ఒక పొలం అయితే ఆ పొలంలో పంట ఎవరంటే మనమే, మనుషులే పంట. కానీ పంట కానుకుంటే దేవుడికి ఒక తంటగా మారిపోయారు వీళ్ళందరూ. మనం ఏం చేయాలంటే పంటను తయారు చేయాలి. పంటను తయారు చేయడానికి ఏమి ఉపయోగించాలి? సాధనాలు. ఆ సాధనాలే మన అవయవాలు. ఈ అవయవాలు ఏం చేయాలి? దేవుని కొరకు నీతి సాధనాలుగా ఉపయోగించాలి. మంచిగా ఉపయోగించాలి. మంచి మాటలు రావాలి, మంచి నడవడికి రావాలి, మంచి పద్ధతులు రావాలి. అర్థమవుతుందా మీ అందరికీ? అలా ఉపయోగిస్తున్నాం వీటిని. అలా ఉపయోగించుకోకపోతే మనం సచ్చినోడితో సమానం. మనం ఎవరు? మృతులు. మనం సచ్చినోడు కానీ బతికిన వాళ్ళు ఉన్నట్టు ఉంటాం. చచ్చిపోయిన తర్వాత బతికిన వాళ్ళు చూసి మీరు ఉంటారా? మీలో ఎవరన్నా చచ్చిపోలేదా? చచ్చిపోయారమ్మా. మన రామయ్య వాళ్ళ అక్క చచ్చిపోయింది. ఏమా చచ్చిపోయింది లేదా? ఆమె వచ్చి ప్రియాంక ముందు నిలబడి ఏమమ్మా బాగున్నావని అనుకో, ఆ అమ్మ అక్కడ ఉంటుందా? రేగుతో కూడా బాగా కొట్టుకుని అవతల పెరిగిస్తారు. ఉంటారమ్మా మీరు ఎవరన్నా అక్కడ? ఎందుకుంటారు? చచ్చిపోయిన తర్వాత తిరిగి వచ్చే వాళ్ళు ఏమంటావు? చేయాలంటాం. మనం కూడా చచ్చిపోయి తిరిగి బతుకుతున్నామంటే ఇదో ఎవరు మనమంతా? ఎందుకు మనం దెయ్యాలమా దేవుళ్ళమా? దేవుళ్ళం అయితే మనం ఎలా ఉండాలి? నీతి సాధనాలుగా మన దేహాన్ని దేవుడి కొరకు అప్పగించాలి. అలా అప్పగిస్తే దేవుడు, లేకపోతే దేవుని పిల్లలు. ఇంకా మంచి మాటలు ఏమి వచ్చే ఆదివారం తెలియజేస్తాను. మీరందరూ కూడా ఆసక్తి కలిగి దేవుని కోసం సిద్ధపడాలి. ఓకేనా? ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి అనే అంశం మీద మీకు ఇంకా ఎన్నో సంగతులు నేను వివరించబోతాను. ఒక్కొక్క వారం ఒక్కొక్క భక్తుల గురించి మీకు తెలియజేస్తాను. మీరందరూ కూడా ఆసక్తిగా రావాలి, ఆసక్తిగా రావాలి. ఏమంటే మీ ఆసక్తి ఎంత ఉండదో వచ్చే వారం చూస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాను. తండ్రి, మీ పిల్లలు మాట్లాడడానికి సిద్ధపడ్డారు, విన్నాను. చక్కగా సమయోచితమైనటువంటి జ్ఞానంతో నీ మాటలు చెప్పడానికి
జ్ఞానం ఉన్నటువంటి